వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరకపూడి గాంధీల మధ్య రాజుకున్న వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. పగలు రాత్రి అనే తేడా లేకుండా కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారు. రాత్రి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కార్యకర్తలతో హైడ్రామా క్రియేట్ చేయగా శుక్రవారం పాడి కౌశిక్ రెడ్డితో పాటు తలసాని, సబితా ఇంద్రాలతో పాటు మిగతా ఎమ్మెల్యేలంతా గాంధీ ఇంటికి బయలుదేరారు. దీంతో గాంధీ ఇంటి వద్ద కూడా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. అయినా కూడా ఉద్రిక్తతలు ఆగడం లేదు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. ఇద్దరు ఎమ్మెల్యేల వివాదంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితులపై స్పందించారు. అధికారం కోల్పోయామనే అక్కసుతో కొందరు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని మండిపడ్డారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఇబ్బంది కలిగిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ జితేందర్ ను ఆదేశించారు. రాజకీయ కుట్రలు సహించేది లేదని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే పనిలో బీఆర్ఎస్ ఉందని ఆరోపించారు. హైదరాబాద్ లోని ట్రై కమిషనరేట్ లో శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించొద్దని డీజీపీ పోలీసులను ఆదేశించారు. ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరకపూడి గాంధీ వివాదాన్ని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్, సైబరాబాద్, రాజకొండ సిపిలతో ఆయన సమావేశం నిర్వహించారు. హైదరాబాద్, తెలంగాణలో పరిస్థితిని చెడగొట్టేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. చట్టాన్ని ఎవరూ చేతిలోకి తీసుకురావద్దని, రాష్ట్ర ప్రతిష్టతను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడాలని అన్నారు. కాగా బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి పిలుపునిచ్చిన క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు సహా ఇతర నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కోకాపేటలోని హరీష్ నివాసం వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రజలను సైతం ఎవరిని కలవనీయడం లేదు. హరీష్ రావును కలిసేందుకు వచ్చిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోతు కవితను సైతం అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్ రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మా ప్రభుత్వం మొదలైనప్పటి నుంచి పడగొడతామని బీఆర్ఎస్, బీజేపీలు పదే పదే చెప్పాయి. అయితే కేసీఆర్ లక్కీ నెంబర్ మా దగ్గర ఉంది. ప్రభుత్వానికి ఏమీ డోకా లేదు. ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడేందుకు యత్నిస్తోంది. కేసీఆర్ కోసం కొత్త రాజ్యాంగం ఏమీ ఉండదు. ప్రభుత్వం చేసే మంచి పనుల గురించి మాట్లాడకుండా తొలి రోజు నుంచే ప్రభుత్వం కూలిపోతుందని మాట్లాడుతున్నారు. మేం నిబంధనల ప్రకారమే నడుచుకున్నామని క్లారిటీ ఇచ్చారు. మరి రేవంత్ కామెంట్స్ పై బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.